హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ఇవాళ ఒక కొత్త టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసా. ఇవాళ టాపిక్ వచ్చేసి ఐపీఎల్ మనల్ని మోసం చేస్తుందా, ఈ విషయాన్ని అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఈవినింగ్ అయితే చాలు ప్రతి ఒక్కరు టీవీ ముందుకు వచ్చి వాళ్ళ ఫేవరెట్ టీంకి సపోర్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా లాస్ట్ సీజన్ వరకు అలాగే ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ సీజన్ మాత్రం ఎందుకు బోర్ కొడుతుంది. ఎందుకంటే అన్ని సీజన్లని పోల్చుకుంటే ఈ సీజన్ కొంచెం విచిత్రంగా ఉంది. లాస్ట్ ఇయర్ వరకు ఏ టీం అయినా 200 స్కోర్ చేస్తే చాలు ఇంక ఈ టీం నగ్గేసిందిగా అనుకునే వాళ్ళం. కానీ ఈ సీజన్ మాత్రం 250+ కొట్టినా కూడా సరిపోవట్లేదు. 250+ స్కోర్ కొట్టినా కూడా ఇంకా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే చేసేస్తున్నారు. అలాగే ఐపీఎల్ ప్రమోట్ చేస్తున్న డ్రీమ్11, మై11 సర్కిల్ ఇవన్నీ కూడా మనల్ని మోసం చేసి డబ్బులు దొబ్బేస్తున్నాయి. అవి ఎలాగో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2008 నుంచి లాస్ట్ సీజన్ వరకు ఐపీఎల్ కనుక చూసుకుంటే అసలు 200 కొట్టడమే చాలా కష్టం అనిపించేది. అదే ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే ఒక 150 నుంచి 180 వరకు కొడితేనే చాలా పెద్ద స్కోర్గా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు 250+ స్కోర్ చేసినా కూడా చేసే వాళ్ళకి అది చాలా చిన్న స్కోర్ కింద కనబడుతుంది. ఇంతకు ముందు ఆర్సీబీ క్రియేట్ చేసిన హైయెస్ట్ స్కోర్ రికార్డింగ్ బ్రేక్ అవ్వదు అనుకున్నాం. కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ దాన్ని 2 టైమ్స్ బ్రేక్ చేసి చూపించింది. దీనికి కారణం ఏమంటుంది అంటారు? మీకు కనుక తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియోని ఫుల్గా చూడండి. ముందుగా బ్యాట్స్మెన్స్ అందరూ 6లు 4లు కొట్టి ఇంత స్కోర్ని గెయిన్ చేయడానికి ఫస్ట్ కారణం వాళ్ళు వాడే బ్యాట్స్. ఎందుకంటే క్రికెట్ మొదలైనప్పుడు కనుక చూసుకుంటే వాళ్ళు వాడే బ్యాట్స్ అనేవి చాలా పొట్టిగా అలాగే చాలా పలచగా ఉండేవి. దాంతోపాటు అప్పుడు బౌలింగ్ వేసే బౌలర్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉండేది. దీనివల్ల బ్యాట్తో కొట్టినప్పుడు కేవలం ఫోర్స్ మాత్రమే వెళ్ళేవి. అవి కూడా గ్యాప్ల్లో కొడితేనే వెళ్ళేవి. కానీ ఇప్పుడైతే క్రికెట్ ఎవల్యూషన్ చెందుతూ వచ్చింది. అలాగే వాళ్ళు వాడే బ్యాట్స్, వాళ్ళు వేసే బౌలింగ్ స్పీడ్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. అప్పుడు బ్యాట్తో ఇప్పుడు బ్యాట్ కనుక పోల్చుకుంటే ఇప్పుడు వాడే బ్యాట్ అనేది చాలా పొడుగ్గా అలాగే చాలా హెవీగా బరువుగా ఉంటుంది. అలాగే బౌలర్ వేసే బౌలింగ్ స్పీడ్ కూడా మ్యాక్సిమం 140, 150 ఉంటుంది. ఇంత స్పీడ్తో వేసిన బాల్ని ఒక హెవీ బ్యాట్తో కొడితే బౌండరీ అది ఈజీగా వెళ్తుంది. అందుకే ఇప్పుడు బ్యాట్స్మెన్స్ కూడా స్కోర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. దీనికి తోడు కొన్ని స్టేడియంలో చిన్న చిన్న బౌండరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో చిన్నస్వామి అలాగే ఢిల్లీ స్టేడియం ఈ రెండు కూడా కొంచెం చిన్న బౌండరీస్ అయితే ఉంటాయి. దీనివల్ల కూడా ఎక్కువ హిట్టింగ్ చేయవల్ల స్కోర్ అయితే అమాంతం పెరిగిపోతుంది. ఇంతలా స్కోర్ పెరగడానికి ఇది మెయిన్ రీజన్. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి బౌలర్స్ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చేసరికి ఇంకా ప్రెజర్లో ఏ బాల్ వేయాలో తెలియక లెంత్ అండ్ లైన్ మిస్ అయిపోతారు. దీనివల్ల బౌలర్ అయితే లూజ్ బాల్స్ ఎక్కువ వేస్తాడు. ఇలా లూజ్ బాల్స్ వేయడం వల్ల బ్యాట్స్మెన్కి హిట్టింగ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. దానివల్ల స్కోర్ కూడా పెరుగుతుంది. ఇంకా రెండోది ఐపీఎల్ మన డబ్బుల్ని ఎలా దొబ్బేస్తుందో చూద్దాం. ప్రజెంట్ టైంలో యూత్ అయితే ఐపీఎల్ మీద చాలా బెట్టింగ్లు వేసి నష్టపోతున్నారు. మెయిన్గా చూసుకుంటే కనుక డ్రీమ్11 అండ్ అలాగే మై11 సర్కిల్ ఈ 2 యాప్స్లోనే మన దేశంలో క్రికెట్ బెట్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగని ఈ యాప్స్ ఏమీ ఇల్లీగల్ కాదు. ఈ యాప్స్ వాడడం లీగలే. ఎందుకంటే ఈ యాప్స్ని ఐపీఎల్ ప్రమోట్ చేస్తుంది. మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ డ్రీమ్11, మై11 సర్కిల్ ఎలా ఆడాలో. ఈ యాప్స్లో బెట్టింగ్ వేసి మనం 2 టీంల నుంచి ఒక 11 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ యాప్లో మనం సెలెక్ట్ చేసిన ప్రతి ప్లేయర్కి వాళ్ళ గేమ్ ప్లే బట్టి వాళ్ళకి పాయింట్స్ అయితే వస్తాయి. మనం సెలెక్ట్ చేసిన ప్రతి ప్లేయర్ కనుక బాగా ఆడితే మన ర్యాంక్ అనేది బాగా పెరుగుతుంది. ఆ ర్యాంక్ని బట్టి మనకి డబ్బులు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రీమ్11లో 59 రూపీస్ టికెట్ పెట్టి ఒక టీంని సెలెక్ట్ చేసిన అనుకుందాం. నా టీంలో ప్లేయర్స్ అందరూ బాగా ఆడడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 59 రూపీస్ టికెట్లో ఫస్ట్ ప్రైజ్కి దాదాపు 3 crores అయితే ఇస్తారు. కానీ ఎవరికి కూడా ఫస్ట్ ప్రైజ్ అనేది రాదు. ఎందుకంటే ఐపీఎల్ వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక ప్లేయర్ బదులు ఇంకో ప్లేయర్ని తీసుకొచ్చి ఆడిపిస్తారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ వల్ల మనం సెలెక్ట్ చేస్తున్న ప్లేయర్స్ని అయితే వీళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. దానివల్ల ఆ ప్లేయర్కి అయితే పాయింట్స్ రాక మన ర్యాంక్ అయితే పెరగదు. దీనివల్ల మనకైతే ఫస్ట్ ర్యాంక్ రాదు. కానీ డ్రీమ్11 వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఈ ఐడి వాళ్ళకి వచ్చిందని ఒక ఐడిని చూపిస్తారు. అదంతా ఫేక్ ఐడి. డ్రీమ్11 కంపెనీ వాళ్ళు ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి వాళ్ళే ఒక టీంని పెట్టి డ్రీమ్11లో ఆడతారు. దీనివల్ల ఫస్ట్ ప్రైజ్లన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్కే వస్తాయి. సో మీరు కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్స్ అని అవి ఇవన్నీ మోసపోకండి. జస్ట్ గేమ్లా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో ఒక కొత్త వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఈసీఎఫ్ క్రియేషన్స్.